గుంజుకొని అజ్జేసి ఇచ్చేసి బెదిరించి బతిలాడి అదే దండం పెడతా అని చెప్పి రకరకాల మాట్లాడి వచ్చినప్పుడు ఒకసారి రెవెన్యూ తీయించమని, ఒకసారి చెరువులు నింపమని, ఒకసారి రుణమాఫీ కరెక్ట్ చేయమని ఏదో ఒకటి మెదా తీసుకొని అయితే రిక్వెస్ట్ చేసి ఉపాయంతో మాట్లాడుతారు. రాకేష్ ఇది కూడా ఆయనతో మాట్లాడినప్పుడు కొండాపూర్లో ఇండియన్లకు కరెంటు కనెక్షన్స్ ఇవ్వాలి, రాసుకో డబుల్ బెడ్రూమ్. రెండోది చాలపల్లిలో 4 పోల్ షిఫ్టింగ్. మూడోది కొత్త పోలు 4 కూటిగల్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల నుంచి వెళ్ళిపోతున్నాయట. కొద్దిగంత మీరు మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చోండి, నేను కూడా చెప్తా. లాస్ట్ చనిపోయే ముందు ఎక్కడ ముందు ఏంటనే ఏం మిగిలితో వచ్చాను. వాళ్ళే చాలా వాళ్ళే చెప్తున్నారు అక్కడే ఉంది. కాంటాక్ట్ చేసి తానా అసోసియేషన్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి అక్కడ ఉండే పోలీస్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇవాళ 10 రోజుల తర్వాత మనకు ఇవాళ బాడీ రావడం జరిగింది. చాలా కష్టపడి మనం అక్కడ పంపించుకున్న తర్వాత ఎంఎస్ చేస్తూ తన పైసలు తను సంపాదించుకోవాలని చెప్పేసి కూడా చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న క్రమంలో దురదృష్టకరమైన ఈ సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన మొత్తం కుటుంబాలను మొత్తం కూడా కుదిపేస్తుంటుంది. వారికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. మొన్న కూడా గత 10 రోజుల నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్న వాళ్ళందరితో కూడా మేము మాట్లాడుతూ అమర్ గాని మిగతా వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసిన తర్వాత మనకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి బాడీ తీసుకురావాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అక్కడ పోలీసులు మనకు పెద్దగా సహకరించారు. అయినా కూడా మనం వెంటబడి దాన్ని చేసుకొని మొత్తమే తీసుకొచ్చుకున్నాం. కడచూపు కోసం మాత్రం మనం భాగ్యం దొరికింది, కానీ ఆ కుటుంబానికి మాత్రం తీరని నష్టం. ఇవాళ ఇటువంటి చిన్న గ్రామం నుంచి వెళ్ళి అక్కడికి అంత కష్టపడిపోయిన తర్వాత అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిపోయిన తర్వాత ఇటువంటి దుర్ఘటన జరిగితే మొత్తం కూడా కుటుంబమే కాదు గ్రామం మొత్తం కూడా తలడిల్లుతుంది. మా గ్రామం నుంచి ఒకరు పోయిన సంతోషపడే బదులు
ఇలా గ్రామం మొత్తం కూడా శోకిస్తున్నది. ఇలా వాళ్ళందరూ కూడా వారి శోకంలో నేను పాలు పంచుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా నేను ఆలోచిస్తా. వారికి మరొకసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.